ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. డబ్బు అడుగు తీసి అడుగు వేయాలన్నా ఇది లేందే జరగని పరిస్థితి. ఇటు పుట్టుక నుంచి అటు చావు వరకు ఎలాంటి పనులు జరగాలన్నా అన్నిటికీ డబ్బు ఉండాల్సిందే. అయితే ఇదే డబ్బు ఇప్పుడు ప్రపంచ మానవాళిని శాసిస్తూ తన చుట్టూ తిప్పుకునేలాగా చేస్తోంది. అంతెందుకు, ఆలు మొగల పంచాయతీ మొదలుకొని ప్రతిరోజు వెలుగు చూస్తున్న హత్యలు, ఆత్మహత్యల వరకు వీటన్నిటి సమస్యలకు ప్రధానమైన కారణం డబ్బే అని బల్లగుద్ది చెప్పే విధంగా మనకెన్నో ఘటనలు కళ్ళ కట్టినట్టుగా చూపించాయి. ఇదిలా ఉంటే ఓ చోట భార్య డబ్బుని విపరీతంగా ఖర్చు పెడుతుందని భర్త సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. ఏంటి, నమ్మటం లేదా? అవును, తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలేం జరిగింది తెలుసుకుందాం పదండి. ఎంపీలోని గ్వాలియర్లో హేమంత్, దుర్గావతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గత కొన్నేళ్ల క్రిందట వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఎలాంటి గొడవలు, పంచాయతీలు లేకుండా వీరి సంసారం సాఫీగానే సాగిపోతూ వచ్చింది. కానీ భార్య దుర్గావతి డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేసేది. ఇలా డబ్బులు ఎలా పడితే అలా ఖర్చు చేస్తే రేపటి రోజుల్లో అడుక్కు తినే పరిస్థితి వస్తుందని జాగ్రత్తగా వాడుకోవాలంటూ భర్త హేమంత్ భార్యకు అనేక సార్లు చెప్పి చూశాడు. కానీ ఈ ఇల్లాలి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాకపోగా డబ్బులను నీళ్ల మాదిరి ఖర్చు పెడుతూ వచ్చింది. ఇక భార్య తీరుతో విసిగిపోయిన భర్త హేమంత్ ఆమె హత్యకు ప్లాన్ గీశాడు. ఇందులో భాగంగానే తనకు తెలిసిన వ్యక్తులకు 2.50 లక్షల సుపారీ ఇచ్చి ఇటీవల హత్య చేయించాడు. అనంతరం ఆగస్టు 13న భార్య రోడ్డు ప్రమాదంలో మరణించిందని స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అయితే విచారణలో భాగంగానే పోలీసులు రోడ్డుపై ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అందులో కారు అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో పోలీసులు తీగలాగితే డొంక కదిలింది. మొత్తానికి భర్త హేమంత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, నా భార్య డబ్బును విపరీతంగా ఖర్చు పెట్టేదని, భరించలేకే సుపారీ ఇచ్చి నేనే హత్య చేయించానని సదరు నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో పోలీసులు మృతురాలి భర్త హేమంత్ను అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. చూసారుగా, డబ్బు ప్రాణం పోస్తుంది, ఆఖరికి ప్రాణం కూడా తీస్తుంది. అందుకు ఉదాహరణ ఈ ఘటన. ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యకు పరిష్కారం దొరికేదేమో. కానీ హేమంత్ క్షణికావేశంలో కట్టుకున్న భార్య ప్రాణాలు తీసి దారుణానికి ఒడిగట్టాడు.